యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క దేవాది దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. సర్వలోక మానవాళి యొక్క విడుదల, విమోచన కొరకు, అపవాది హస్తాలలో నుండి విడుదల పొందుకోవడానికి దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని పంపించారు. పంపించిన తర్వాత ఎవరైతే యేసు రక్తంలోనికి వస్తారో వారి మీద ఏ పాపపు శిక్షా విధి కూడా ఉండదు. హల్లెలూయా. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు. ఏది విత్తుతామో అదే పంట కోస్తాము. ఈరోజు మనం పాపాన్ని విత్తాము, ఏ పంట కొయ్యాలి? పాప పంటే కొయ్యాలి. కానీ యేసు రక్తమందు ఉన్న వారికి పాపము చేసినప్పటికీ కూడా పంట, పాపపు పంట మనము మరణాన్ని మనం కొయ్యకుండానే, మనం అనుభవించకుండానే మన స్థానంలో యేసు ప్రభువారు మరణమైపోయారు కనుక అపవాది మనల్ని పట్టుకోవాలన్న ఎవరైనా సరే, పట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా యేసుని రక్తమే నాకు ఆధారమైన, నేను పరిశుద్ధంగా మారిపోతానయ్యా, ఎప్పటి వరకు చేసిన ప్రతి పాపము నుండి నాకు విడుదల ఇవ్వండి ప్రభు అని కన్నీటితో ప్రభువు పాదాల చెంత పడి నీ రక్తముతో కడగండి అయ్యా, నా పితరుల శాపము కానీ, నా పాప శాపము కానీ నాకు వద్దయ్యా, నీ రక్తముతో కడగండి ప్రభు అంటే అపవాది బలముగా పట్టుకున్నటువంటి ఆ యొక్క పాపమును యేసు రక్తముతో లయపరుస్తాడు. ఈ యొక్క పాపము మన మీద ఏలుబడి చెయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవాది దేవుడు అంత ఘనమైనటువంటి బలియాగముగా తన యొక్క దేహమును సమర్పించి ఆయన ఏమంటున్నాడో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, చాలా సంఘము అనగా ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. చూడండి, సంఘం అంటే ఏంటమ్మా? దేవుడు తన స్వరక్తముతో సంపాదించుకున్నాడు. దేవుడు మనల్ని కలుగ చేసిన తర్వాత మనం చెడిపోయిన మనుషుల పాపం ద్వారా చెడిపోయినటువంటి ఆ సమయంలో కలిగినటువంటి దేవాది దేవుడు మరలా మనం ఇంకొకరు పాత్రం అయిపోయినప్పుడు దేవాది దేవుడు మరలా మన కొరకు వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. మళ్ళీ కొనుక్కుని మరలా ఆయన దగ్గరకు స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం సియోను అంటుంది కదా, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, లోకస్తులందరూ మర్చిపోయినట్టే నా దేవుడు కూడా నన్ను మర్చిపోయినట్టే దేవుడు బాధపడుతున్నాడు అంటున్నాడు. సియోను, నేను నిన్ను మర్చిపోతానా? నేను నా రక్తముతో నేను కొన్నాను కదా, నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాను కదా, నేను నిన్నెలా మర్చిపోతానమ్మా? మన పిల్లలతో మనం అంటూ, రే నిన్నెందుకు రా నేను మర్చిపోతాను, నవమాసాలు మోసి కన్నాను రా నిన్న అంటాం. ఎందుకనగా ఆ యొక్క ప్రేమ, అదే ప్రేమతో దేవుడు అంటున్నాడు, సియోను సంఘమా, ఎందుకు నన్ను మర్చిపోయాను అనుకుంటున్నావు? నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను నా రక్తముతో, నా స్వరక్తం ఇచ్చుకున్నాను. ఇంకా చెప్తున్నాడు ఆయన. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత వారు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత వారు విమోచింపబడితురని ఎరుగుదురు కదా. చాలమ్మా, ఇక్కడ ప్రభు అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, నేను నా స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘం మీరు నేనెలా మర్చిపోతాను నిన్ను? ఇక్కడ పేతురు పత్రికలో పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారం ఎంత? ఆఫ్టర్ ఆల్ కోటీశ్వరుల దగ్గర బోర్డు వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది. ఎవరి వలన కానటువంటి పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఉన్నతమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచింపబడి సంఘములో చేర్చబడ్డారు. హల్లెలూయా. సంఘం అంటే ఏంటో తెలుసమ్మా? అపవాది సంబంధులు యేసు రక్తము ద్వారా కడగబడి క్రీస్తు సంబంధులుగా మారిపోవడమే సంఘము. హల్లెలూయా. చూడండి, అపవాది యొక్క తంత్రములు, లోకాశలు, లోక సంబంధమైనటువంటి క్రియలను అన్నిటిని కూడా విడిచిపెట్టి, దేవా ఈ పాపము నుండి నాకు విడుదల కావాలి, నాకు నువ్వే కావాలయ్యా, ఇదేమి
దేవాది దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మరువలేదు, ఎందుకో తెలుసా? క్షయమైపోయే వెండి బంగారాలతో నేను నిన్ను కొనలేదు, కానీ నా స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి నా సంఘము నేనెందుకు మర్చిపోతాను? ఈ రోజున సంఘముతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అనగా, నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఒకవేళ మీ జీవితాల్లో కలిగిన పరిస్థితులలో, మన జీవితాల్లో కలిగినటువంటి ఇబ్బందులలో, మన జీవితాలలో కలిగినటువంటి వేదన బాధలలో, కన్నీటి అనుభవాలలో కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుందేమో, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా? ఒకవేళ దేవుడి జ్ఞాపకంలో నేను లేనేమో, దేవాది దేవుడు ఒకవేళ నన్ను మర్చిపోయానేమో అని కృంగిపోతున్నావేమో. ఈ రోజు దేవుడు అంటున్నాడు, సీయోను సంగమా, నేను నిన్ను మరువను, నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఒక తల్లి తన బిడ్డను మర్చిపోతుందేమో ఒకవేళ, కానీ నేను మాత్రం నిన్ను మరువనని ఈ రోజు దేవాది దేవుడు సంఘానికి ఒక బలమైనటువంటి అభయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. సంఘం అంటే ఏంటమ్మా? మందిరానికి వచ్చినటువంటి మీరు అందరూ ఎవరమ్మా? ఏమా కరెక్టేనా? నిజమేనా? మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ సంఘమేనా? చూడండి, వాక్యంలో రాయబడి ఉంది, స్త్రీ సంఘము, పురుషుడు క్రీస్తు. అంటే చూడండి, వరుడు క్రీస్తు, వధువు సంఘం. అయితే చర్చికి వచ్చిన వాళ్ళందరూ సంఘమేనా అంటే, చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంఘము కాదు. హల్లెలూయా. సంఘం అంటే ఏంటి? భర్తకు బద్ధురాలైనటువంటి స్త్రీ భార్య. భర్తకు బద్ధురాలు కాకుండా పేరు మట్టికి భర్త ఉన్నాడని లోకానుసారంగా రకరకాలైనటువంటి బ్రతుకుతున్న స్త్రీని ఒక వ్యర్థమైన నీచమైనటువంటి పేరు పెట్టి పిలుస్తారమ్మా. అయితే సంఘము అంటే ఏంటంటే భార్య. సంఘం అంటే భార్య, యోగ్యురాలైనటువంటి భార్య తన భర్తకు కిరీటము. హల్లెలూయా. యోగ్యురాలైనటువంటి భార్య తన భర్తకు కిరీటము. ఏ భార్య అయితే, యేసు నీవు నాకు భర్తవయ్యా, నా యజమానివి నీవే, నా కష్టం వచ్చినా, వేదనైనా, ఇరుకైనా, పస్తులు ఉండవలసినటువంటి పరిస్థితి అయినా, నా భర్త అయినా నీ మీదే నేను ఆధారపడతాను తప్ప ఎవడో బయటి వాడి దగ్గర నాకు తిండి దొరుకుతుంది కదా అని చెయ్యి చాపి పొరపాటుగా కూడా నేను బయటకు వెళ్ళను. ఆమె నిజమైన భార్య. హల్లెలూయా. అలాంటి భార్య భర్తకు కిరీటమై ఉన్నది. నిజమైన సంఘం అంటే ఏంటో తెలుసా? కష్టమైన, నష్టమైన క్రీస్తు నిన్ను తప్ప వేరొక దాని వైపునకు నేను వెళ్ళనయ్యా. నాకు జ్వరం వచ్చిందా, నువ్వు నన్ను స్వస్థపరచాలి తప్ప వేరొక రీతైనటువంటి తాయెత్తుల జోలికి నేను వెళ్ళను ప్రభువా. నాకు వేదన కలిగిందా, నాకు దుఃఖము కలిగిందా, నాకు బాధ కలిగిందా, నా యజమానుడవు, నా ప్రియుడవు, నా వరుడమైనటువంటి నీకే నేను బద్ధురాలై ఉంటాను తప్ప, అయ్యో ఈ భర్త దగ్గర నాకు లేట్ అవుతుంది కదా కార్యాలు, ఈ భర్త దగ్గర నాకు మేలు జరగట్లేదు కదా, నిన్ను విడిచిపెట్టి వేరొక వైపుకు నేను వెళ్ళను ప్రభు అని ఎవరైతే స్థిరముగా ఉండిపోతుందో ఆమె నిజమైనటువంటి సంఘము. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారమ్మా అలాగా? ఉన్నారా? జ్వరం వస్తే తాయితుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారా? కష్టం వచ్చినప్పుడు లోకాన్ని ఆధారం చేసుకుంటున్నారా, దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యం అంటుంది, సీయోను నేను నిన్ను మరువని, ఎందుకో తెలుసా? నా రక్తం ఇచ్చి నేను కొనిన సంఘము నీవు. నేను లయమైపోయే వెండి బంగారంతో కాదమ్మా నేను నిన్ను కొంట, నా స్వరక్తం ఇచ్చి నిన్ను నా భార్యగా చేసుకున్నాను. అలాంటి భార్య ఏం చేయాలి? యజమానుడైనటువంటి భర్తకు కిరీటముగా ఉండాలి తప్ప సిగ్గు తెచ్చేదానిగా ఉండకూడదు. సిగ్గు తెచ్చే స్త్రీ అంట భర్త ఎముకలకు కుళ్ళు అంట. చూడండి, అది కూడా వాక్యంలో రాయబడి ఉంటది. చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చూడండి, తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఈరోజు చూడండి, భార్య సీయోను దేవుడు మర్చిపోను అన్నాడు కదా అంటే అసలు నువ్వు భార్యగా ఉన్నావా లేదా అది గుర్తుపెట్టుకో. ముందు కష్టం వచ్చిందని ఇంకో చోటకి పోయి, నష్టం వచ్చిందని వేరే చోటకి పోయి, నీ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఇదిగో నేను 8 గంటలకు ఎక్కడికి వస్తాను, నువ్వు రానా భార్య అని సంఘాలతో చెప్తే ఆ పెద్ద నేను రాను, నేను 10 గంటలకు వస్తాను, నేను 9:30కి వస్తానని అవిధేయురాలిగా ఉంటే, చూడండి, లోకానుసారమైనటువంటి అహష్వేరోషు రాజు వష్టి అయినటువంటి రాణి రాజు మాట వినలేదని రోషం వచ్చింది
మీద రాజుగా చిక్కు అని ఆ యొక్క స్థానంలో ఎస్తేరుని పెట్టాడు. అంతకంటే గొప్పడు కాదా నీ దేవుడు? నీ దేవుడు ఎప్పుడు చెప్పాడు 8 గంటలకు ప్రార్థనకు రావాలి అని చెప్తే, అబ్బే నేను రాను, నేను 9 గంటలకు వస్తాను, నేను 10 గంటలకు వస్తాను, అసలు నేను రాను నువ్వు ఎవడం అడగడానికి అంటే నువ్వు నిజమైన సంఘాలు వేదమ్మా? నీకు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుందా? దేవాది దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎవరికి అనగా భర్తను పక్కన పెట్టేసి క్రీస్తుకు మహిమకరంగా జీవించకుండా దేవుని యొక్క మాటకు లోబడకుండా నేను చర్చికి వెళ్ళిపోతున్నాను అన్న వాళ్ళకి కాదమ్మ ఈ యొక్క వాగ్దానం. మందిరానికి ఎంతమంది వస్తే సుఖమేంటి? మందిరానికి వెళ్ళారు, అపోస్తలుల పరిచర్యలో పేతురు దగ్గరికి వెళ్ళారు, శిష్యుల దగ్గరనే చూడండి జీవితాన్ని దేవుని యొక్క వాక్యాలు నేర్చుకున్నారు. కానీ అననీయ సప్పీరాలు దేవునికి ఇంపైన సువాసనగా లేరు, శాపగ్రస్తులు అయిపోయారు. వాళ్ళు అంటారు మేము క్రైస్తవులమండి, అపోస్తలుల బాధలో స్థిరపడిన వారమండి, మా స్థిరాస్తులను కూడా అమ్మివేసి ఆ యొక్క చూడండి శిష్యుల యొక్క పాదాల దగ్గర పెట్టేశామండి అంటే అనొచ్చు. కానీ వారు సంఘములో చేర్చబడరు. ఈ రోజున సంఘముగా ఉన్నావా? దేవాది దేవుడు నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎవరిని మరువడు అంటున్నాడు? కష్టమైనా నష్టమైనా నన్ను మర్చిపోయాడేమో అన్నటువంటి సందేహం ఉన్నా, నన్ను దేవుడు వదిలేశాడేమో అన్నటువంటి బాధ ఉన్నా సరే, వదిలినా వదిలేసినా వదలకపోయినా ఇంకా నేనేం చేయగలను, నా భర్త కదా, నా భర్త దగ్గరే నేను ఉంటానని పట్టుకొని ఉంది కదా సంఘము. ఆ సంఘముతో అంటున్నాడు అయ్యో నా ప్రియ సంఘమా, నా భార్య, నా కుమార్తె, నేను నిన్ను మరువను అనుకుంటున్నావు నువ్వు. నేను నిన్నెందుకు మర్చిపోతాను? నా మీదే ఆధారపడిన నిన్ను నేను మర్చిపోతానా? నా రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి నిన్ను నేను మర్చిపోతానా? అపవాది వద్దు, లోకాసుల వద్దు, నాకు నువ్వే కావాలని యజమానుడని నా పంచన చేరినటువంటి నిన్ను నేను త్రోసివేస్తానా? నువ్వు నా సొత్తు, నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి వారము సంఘానికి వెళ్ళిపోతున్నా మేమే సంఘము, దేవుని యొక్క వధువు మేమే అని భ్రమపడకండమ్మా. మీ జీవితంలో నిజముగా భార్య అన్నటువంటి స్థానము కలిగిన రీతిగా ఉన్నావా? లేదంటే వేరొక మాట, అయోగ్యమైన భయంకరమైన మాటకు పాత్రురాలిగా ఉన్నావా? జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవాది దేవుడు మరువని దేవుడు అని రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని మరువడు దేవుడు? సియోనుతో చెప్తున్నాడు నేను నిన్ను మరువనమ్మా. ఈ రోజున చాలా మంది భక్తి పరులు, దేవా నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, ఒకవేళ నీవు నాకు సహాయం చెయ్యకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను అయ్యా, ఎలాగ అయిపోయినా పర్వాలేదు, నువ్వే నాకు దేవుడు ప్రభా అని దేవుని యొక్క పాదాలను పట్టుకొని ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. సియోను నేను నిన్ను మరువనమ్మా, నా రక్తముతో నేను నిన్ను కొన్నానమ్మా, లయమైపోయి వెండి బంగారాలతో కాదమ్మా నేను నిన్ను కొంటా, నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను అని దేవాది దేవుడి రోజున సంఘముతో చెప్తున్నాడు. ఈ రోజు నిజంగా దేవునికి కిరీటముగా ఉన్న రీతిగా నీవు ఉంటే గనక నువ్వు ధన్యురాలివే.